హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ మీడియా నేను మీ విజయలక్ష్మి ఈ రోజు అయితే మనం విజయనగరంలో ఎన్సిఎస్ రోడ్ లో గలటువంటి అంటే ఇక్కడ ఫుట్ పాత్ మీద ఉన్నటువంటి కూరగాయల షాపులు అయితే తొలగించడం జరుగుతుంది మున్సిపల్ అధికారులు ఒక నెల రోజుల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఒక 5 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాము కాళ్ళు చేతులు బాగుంటేనే మనం చాలా మంది పనిచేయం కానీ ఇక్కడ ఒక ఉమెన్ అయితే హ్యాండిక్యాప్డ్ అయ్యుండి కూడా ఒక ఈ ఫుట్ పాత్ మీద చిన్న కూరగాయల దుకాణం పెట్టుకొని తన వృత్తిని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. చెప్పండి అండి అసలు మేడం చెప్పండి మేడం మాకు ఇలాగా తొలగించేస్తున్నామని మున్సిపల్ మేడం వచ్చి మాకు చెప్పారు. భవానీ మేడంకి మేము చెప్పాం మేడం మేము ఖాళీ లేని వాళ్ళమి పెన్షన్ దాని మీద మేము ఆధారపడి బతకలేము పెన్షన్ 2వ ఆప్షన్ పెట్టుకొని మా బతుకు తెరువు మేము గురించి ఫ్రూట్ షాప్ పెట్టుకొని నేను బతుకుతున్నాను మేడం దాని మీద కూడా బతకనిపోతే ఎలా మేడం అంటే అమ్మ మాకు సంబంధం లేదు పైన అధికారులు మాకు ప్రెజర్ పెడుతుంటే మేము వచ్చి మీకు చెప్తున్నామమ్మా అని అన్నారు. సరే మేడం పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి మేము వెళ్తాం మేడం అని చెప్పేసి కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాం మేడం. కమిషనర్ గారు కాలు కూడా పట్టుకున్నాను కాలు కూడా పట్టుకుంటే వెళ్ళమ్మా అని చెప్పేసి గసిరేసి మాకు దండం పెడుతున్నారు తిరిగి వాళ్ళు. మరి మేము ఎలా బతకాలి మీరైనా చెప్పండి. అంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారా? స్థానిక ఎమ్మెల్యే మేడం దగ్గరికి వెళ్ళాం మేడం 4 సార్లు వెళ్ళాం. మేము వెళ్తే 4 సార్లు కూడా మేడం లేరు. వీళ్ళందరం కలిసి 2 సార్లు వెళ్ళాం. నేను ఒక 2 సార్లు వెళ్ళాను. నేనైతే 4 సార్లు వెళ్ళాను మేడం. మేడం అయితే ఊర్లో లేరు. అసెంబ్లీ మీటింగ్స్ అవుతున్నాయి అక్కడ ఉన్నారమ్మా అనేసి చెప్తున్నారు. మరి మాకు మేడం అందుబాటులో ఉన్నట్టయితే మాకు ఈ పరిస్థితి రాదేమో. అంటే ఇప్పుడు మీరు 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు మిమ్మల్ని ఇప్పుడు ఖాళీ చేయడానికి రీజన్ ఏం చెప్తున్నారు? కారణం మాకు రీజన్ అయితే ఏమీ చెప్పట్లేదు మేడం. మాకు తీసియండి అంటున్నారు తప్ప రీజన్ అయితే మాకు చెప్పట్లేదు. మేము అనుకున్నది అయితే ఈ మాల్ వస్తుంది అందువల్ల వాళ్ళకి ఇబ్బంది ఏమో అని తీసిమంటున్నారేమో అని అనుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడైతే 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఈమె అయితే 25 సంవత్సరాల నుంచి ఇవిడ ఉంటున్నారు. 5 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నామమ్మా. 5 సంవత్సరాలు బట్టి బతుకుతున్నాం. మేము ఫస్ట్ నీలమ్మాల దగ్గర ఉండేవారు. ఉంటే అప్పుడు ఏం చేశారంటే మీరు ఇక్కడ ఖాళీ చేసి మీకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వెళ్ళిపోండి అని వీరభద్ర స్వామి గారు చెప్పారండి. అంటే మేము అన్నాం బాబు అయితే మేము ఫుట్ పార్క్ మీద ఖాళీ ఉందండి అక్కడికి వెళ్ళిపోతాం అంటే అక్కడికి వెళ్ళిపోండి మీకు ఎవరేమో అనరు అని అన్నారండి. అన్న తర్వాత మీకు మళ్ళా వీరభద్ర స్వామి గారు ఏమన్నారంటే మీ బాతుకులకు మా బాధ్యతలు కాదు ఉండమంటే ఉండా పొమ్మంటే పోవాలప్పా నీకే సంబంధం ఇక్కడ మాట్లాడడానికి అని అడిగారు. అప్పుడు అన్నారమ్మా. అన్న తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చేసామమ్మా. ఇదే మా బతుకు తెరువు కోసం మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు నెల రోజులు బట్టి కమిషనర్ గారు మాకు గొప్ప ఇబ్బంది పెడుతున్నారమ్మా. మార్నింగ్ వచ్చి ఎవరు రా కొట్టేట్టున్నాడు ఇక్కడ కబ్జా చేయడానికి ఇస్తావా మేము కబ్జా చేస్తాం బాబు మాకేట అవసరం కబ్జాలు చేయడం మా బతుకు తెరువు కోసం మా పిల్లల్ని పోషించుకోవడం కోసం మేము నానా పొర్రాకులు పడుతున్నాం అమ్మా. 30 రూపాయలు తింటాం సరుకంతా పాడైపోయింది. ఈ నెల రోజులు బట్టి ఒక 30,000 రూపాయల సరుకులు పోనాయమ్మా. మేము బాధలు పడుతున్నాం తల్లి మాకు ఎలా వస్తాయి చెప్పండి. అప్పులు చేసుకొని బతుకుతున్నాం మాకు ఆస్తులు లేవు లేదా ఈ బుట్పాలకి ఏమి మేము సొంతం చేసుకోము మా బతకడాకే ఉన్నాము. ఆ పూటకు బతుకుతాం మా పిల్లల్ని పోషించుకుంటున్నాం. మా పిల్లలు ఆశలు కడుతున్నారా? డబ్బులు కొంచెం 40 రూపాయలు కడుతున్నామండి. రోజుకి 40 కడుతున్నాం. డబ్బులు డిమాండ్ చేయడం ఏమన్నా మీకు ఉంచుతాము వాళ్ళకంటే ఇంకా మేము అన్నామండి. కొంతమంది అప్పుడే కట్టారండి. కొంతమంది రిసీవ్లు కూడా కట్టించుకున్నారు. మేము అలాగే అన్నాం ఇప్పుడు మాకు అది ఎంతో కొంత రోజుకు ఒక 100-50 తీసుకోండి కట్టించుకోండి మున్సిపాలిటీ మీకు కూడా డబ్బులు వస్తుంది కదా మాకేదో మేము బతుకుతాం మీకు ఇస్తాం మీకు రాబడి వస్తుంది కదా అని మేము అన్నామమ్మా. అంటే కుదరదు ఎవరి జాగాలోనే ఉంటావు నువ్వు నీకేం సంబంధం ఉంది లేదా ఇదే మాటలు మాకు చెప్పండి. మేము బతకాలిగా పేదలు మీకు ఉద్యోగం లేకపోతే మీరు బతుకుతారా? మాకు ఉద్యోగం లేదు లేదా ఉద్యోగాలు ఇవ్వండి బతుకుతాం ఏదో ఒకలాగా ఉంటాం. కానీ మా ఈ రోడ్డు మీద మమ్మల్ని కూడా బతకనైపోతే మేము ఎలా ఉండాలో చెప్పండి. ఎక్కడికి వెళ్ళమంటారో చెప్పండి. ఎండలోనూ ఏదైనా సామాన్లు పెట్టగలమా చెప్పండి. ఎండలో పెట్టలేదు కదా ఉండవు. వర్షం వస్తే ఉండగలమమ్మా వర్షంలోనే ఉండమని ఆ మేడం చెప్తుందండి. వాళ్ళలోనే ఉండండి పర్వాలేదు ఎండలోనే ఉండండి అయితే సామాన్ పనికొస్తుందా? పనికిరాదు కదా తల్లి. అలాంటి మేము ఏం తినాలో చెప్పండి. రోజుకి చచ్చిపోమండి చచ్చిపోమండి పర్వాలేదు ఇదండి పద్ధతి. మాకు ఏం న్యాయం చేయండి అమ్మా. మాకు న్యాయం కావాలి మేడం గారు మీరు న్యాయం చేసి. ఈ రోజు ఫుట్ పాత్ మీద ఉంటే ఈ ఫుట్ పాత్ మీద అనే ప్రశ్నించే అధికారులు ఆ యాక్ట్ ని మర్చిపోయి మీరు రోడ్డు నిర్మించారా అని అయితే
ఇక్కడ ఉన్న కమిషనర్ గారి తీరుకైతే వీళ్ళు చాలా బాధపడిపోతున్నారు. ఈ 1 month నుంచి ఎటువంటి వ్యాపారం చేసుకోకుండా చచ్చిపోతే చచ్చిపోండి అన్న మాటలు అయితే మాట్లాడుతున్నారు. మరి వీళ్ళకి అసలు ఏ విధంగా న్యాయం చేయాలి చెప్పండి అండి. అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు? నాది రెడీమేడ్ బట్టల షాప్ అండి, శివకోలు పక్కన. నేటికి ఇప్పుడు 17 సంవత్సరాలు అయింది నేను వచ్చి. కానీ ఇంత దుర్మార్గమైన ఈ కమిషనర్ గారు ప్రవర్తించడం ఏం బాగోలేదండి. మేము స్థానికులు, ఈ ఊర్లో పుట్టి పెరిగాం. మా పరిస్థితి బాగా పుట్టినకి వచ్చాం. పుట్టినకి మాకు కూడా బాగా అంతలాగా ఉన్నట్టు మేము షోరూమ్ పెట్టి బ్రతికే వాళ్ళం కదా, మేము రోడ్డు మీద రాము కదా. మా పరిస్థితులు బాగోక మా కుటుంబ సభ్యులు మేము పెంచుకోవడానికి, పైగా మేము బతికింది కాక ఇటు వాళ్ళు కూడా జీవనోపాధి కల్పిస్తున్నాం. ఎలాగంటే ఎవరో పనులు పెట్టుకుంటున్నాం, ఒకళ్ళు ఇద్దరు వాళ్ళకి అంతో కొంత ఇస్తున్నాం. వాళ్ళు బతుకుతున్నారు, మేము బతుకుతున్నాం. పైన ఇప్పుడు వెళ్ళిపోమంటే అర్ధాంతరంగా ఎక్కడికి మేము వెళ్ళిపోగలం? మాకు ఏదైనా జీవనోపాధి ఎక్కడ మాకు సదరమంది వెళ్ళిపోతాం. లేదు అంటే మాకు ఇంత అంటే ఒక పెనాల్టీయో ఒక ఫైనో లేకపోతే ఒక రెంట్ రూపాయలు ఏదో చేయండి. మీ డెవలప్మెంట్ కావాలో డెవలప్మెంట్ చేసుకోండి. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు మేడం మీద ఇప్పుడు 2-3 times వెళ్ళాం. 2 సార్లు కూడా మేడం గారు లేరు రెంటర్లు. ఒకసారి మేడం గారు ఫేవర్ అని చెప్పారు, రెండోసారి మేడం గారు అసెంబ్లీకి వెళ్ళి చెప్పి అన్నారు. ఆమె ప్రతిసారి కళ్ళం అవుతుంది. కానీ ఈ విధంగా మేము ఏ విధంగా వెళ్ళిపోతాం? మాకు ఇక్కడ జీవనోపాధి కల్పించడానికి ఏదైనా ఆస్కారం చూపించండి. మేము అడుగు వెళ్ళిపోమంటే అడుగు వెళ్ళిపోతాం. స్థానికంగా ఇన్ని సాగుబాటు ఉన్నాం. ఇంతమంది కమిషన్లు వచ్చాను, ఇంత కరుకోవటం మాత్రం ఎవరు చేయలేదు. చెయ్యండి, డెవలప్మెంట్ చెయ్యండి. కానీ ఫుట్పాత్ మీద ఓన్లీ విజయనగరంలో ఫుట్పాత్ ఉందా? విశాఖపట్నంలో మద్దిలపాలెం ఎదురు కదా ఫుట్పాత్ మీద బడ్డీలు కట్టేసి ఉన్నాయి. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ ఆనుకొని బడ్డీలు కట్టేసి ఉన్నాయి. అలాగే కాకినాడలోని మసీద్ సెంటర్లోని బానుగూడి సెంటర్లోని ఒక మున్సిపాలిటీ వాళ్ళు ఇంత పొడుగు వెడల్పుగా ఉంటే వాళ్ళ దగ్గర ఇంతని ఒక బల్క్లో డబ్బులు తీసుకున్నారు. ఆ విధంగా మమ్మల్ని కూడా అలా తీసుకున్నారండి. ఇంత మా స్థలం కేటాయించండి. ట్రాఫిక్ కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎటువంటి అర్థంతో మేమేం చేసాం అనుకోండి, దాని తగ్గట్టుగా మాకు ఏది చేయండి మాకు. అంతేగాని ఈ విధంగా మాకు పనిష్మెంట్ చేయడం పద్ధతి కాదు కదండి. అది కాకుండా పండు ముందు అది కానీ ముందు ఒక ఇంటిమేషన్ మాకు ఇవ్వండి. ఇస్తే మేము ఏదైనా మాకు కూడా ఒక ఉపాధి కలుగుతుంది. ఏదైనా ఇంకో దగ్గర వ్యాపారం జరిగిన సెంటర్లు మాకు ఇవ్వండి. మేము అందరూ ఈ ఏరియాలో 20 కుటుంబాలు ఉన్నాం. అందరూ ఈ ఊళ్ళో ఉన్నారు. బయట నుండి అంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. వాళ్ళ దగ్గరే వేరే ఊర్లో ఉన్నది ఏ ఊరు వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతాం మేము. వాళ్ళు ఏదంటే సెటర్ వేసుకుని పుట్టి వేసుకుని ఉండగలరు. మేము వాళ్ళకి ఊర్లో ఉన్నాం కనుక ఉదయం అయితే షాప్ చేస్తే రాత్రి అయితే ఇంటికి వెళ్ళిపోతాం. మేము ఆ విధంగా చేయాలి. మేము నీడ తీసేసి ఎండలో ఉన్నానంటే ఏమేమి ఎండలో చేయాలి? మీరు ఏసీ రూమ్లో ఏసీ కార్లో తిరుగుతారే, మేము మాత్రం ఎండలో నోటి మాడిపోయి చచ్చిపోవాలన్నమాట. అదే న్యాయం అని చెయ్యండి, అందరికీ చేయండి. వాళ్ళు విజయనగరం ఎక్కడైనా ఇదే విజయనగరంలోనే న్యూపుణ్య సెంటర్లోని ఎంతమంది ఆకలిగా ఉన్నారు. ఎవరైనా చనిపోతే అంబులెన్స్ వెళ్ళగలదా? వెళ్ళలేదు. ఇలాంటిది ఇక్కడ మాత్రం ఒక అంబులెన్స్ అయితే కళ్ళు మూసుకుని డ్రైవ్ చేసుకున్నంత రోడ్డు ఉంది. ఇక్కడ మీ ట్రాఫిక్ అంతరాయం జరగలేదు. న్యూపుణ్య సెంటర్ వెళ్ళి కందికాపురం పోలేటి 3 గంటలు లేటి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఏదైనా అంబులెన్స్ కానీ ఏమైనా వెళ్ళగలరా? వెళ్ళలేదు. మేము వాళ్ళకి ఇబ్బంది పెట్టామా? పెట్టలేదు. అటువంటి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నారు చెప్పండి. తప్పు చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మీరు దండించండి. లేకపోతే వాళ్ళకి వేసిన పెనాల్టీయో లేకపోతే ఏదైనా ఉంటే మీరు చెయ్యండి. అంటే మాకు ఈ విధంగా ఇబ్బంది పడతారు. మీ పెద్దలే మీరు ఆలోచన చెయ్యండి. దాదాపు 17 సంవత్సరాల నుంచి ఈ ఫుట్పాత్ మీద చిన్న షాప్ అయితే నడుపుతున్నారని చెప్తున్నారు. ఈ 17 సంవత్సరాల్లో ఎంతమంది కమిషనర్లు వచ్చినా గానీ ఇంత ఇబ్బంది అయితే పెట్టలేదని చెప్పేసి, ఇది కూడా ఎక్కువ ట్రాఫిక్ ఉన్నదైతే కాదు, చాలా వైల్డ్ రోడ్ అయితే ఉంది. అయినా కానీ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అయితే ఇక్కడైతే వాళ్ళ ఇబ్బందిని అయితే మనకు చెప్తూ ఉన్నారు.